హలో ఎవ్రీవన్, మనకి ఇంట్లో ఉండే పాత బట్టలతో ఇలా ఈజీగా డోర్ మ్యాట్ రెడీ చేసుకోవచ్చండి. అందరి ఇంట్లో పాతగా అయిపోయిన బట్టలు, కొంచెం కొంచెం చినిగిపోయి పక్కకు పడేసిన బట్టలు చాలా ఉంటాయి. వాటితో చక్కగా ఇలా డోర్ మ్యాట్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది. ఏమాత్రం కష్టపడాల్సిన పని లేదండి. ఈజీ వేలో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను పాత లెగ్గిన్ తీసుకున్నానండి. ఇక్కడ సగం నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో యూజ్ చేశాను. దీంట్లో రిమైనింగ్ మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. మనకి కాళ్ళకి కింద పట్టీలాగా ఉంటుంది కదా, అది ఇంకా నడుము పట్టి ఇది సపరేట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. లావుగా ఉన్న క్లాత్ అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఉన్న జాయింట్స్ కూడా సపరేట్ చేసుకోండి. అంతా సపరేట్ చేసుకొని మనకి పొడుగ్గా క్లాత్ కట్ చేసుకోవాలి పట్టీలాగా. చూడండి, ఇక్కడ లెగ్గిన్సే కాదండి, మీరు పాత బట్టలు ఏదైనా యూజ్ చేయొచ్చు. చీరలైనా కానీ, ఇంకా డ్రెస్ టాప్స్ అయినా, మనకి పెద్దవాళ్ళ లుంగీలు వాడకుండా పక్కన పెట్టినవి ఉంటాయి కదా, అలా వేటితో అయినా కూడా ఇలా డోర్ మ్యాట్ చేసుకోవచ్చు. ఇలా లెగ్గిన్ని పొడవు క్లాత్ ఇట్లా పొడవుగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను. స్ట్రైట్గా ఉన్నంత వరకు ఇలా క్లాత్ కట్ చేసుకోండి. నేను ఇంకో 2 డ్రెస్ టాప్ల నుంచి కూడా ఇలా 3 కలర్స్ క్లాత్లు అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ 2 తీసుకోండి. ఏదైనా కలర్ మీకు నచ్చింది 2 క్లాతులు తీసుకోండి. 2 సేమ్ అయినా కూడా పర్వాలేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. నేను డిఫరెంట్ 3 కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ రెండింటిని జాయిన్ చేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక పట్టీని కిందికి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని ఇంకో దాంతో ఇలా అల్లుకోవాలి. పైన నుంచి తీసుకుంటూ మనం కిందికి పెట్టుకున్నాం కదా పట్టి, దాని కింద నుంచి తీసుకుంటూ ఈ మధ్యలో నుంచి తీయాలి. వీడియోలో చూడండి, చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇలా తీయాలి, ఇలాగా అల్లుకుంటూ వెళ్ళాలి క్లాత్. ఒక పిన్నిస్ పెట్టుకోండి. మీరు దేంతో అల్లుకుందాం అనుకుంటున్నారో ఆ క్లాత్ చివరన పిన్నిస్ పెట్టుకొని ఇలా లోపల నుంచి తీసుకోండి. ఒకటి కిందికి ఉండాలి క్లాత్, ఇంకో దాంతో అల్లుకుంటూ వెళ్ళడమే. మీకు నచ్చిన కలర్ క్లాత్ని అల్లుకోవచ్చు. మీరు ఇంకో కలర్తో అల్లుకోవాలనుకుంటే ఈ క్లాత్ కిందికి పెట్టుకొని ఆ మిగిలిన క్లాత్కి పిన్నిస్ పెట్టుకొని ఇలా చుట్టుకుంటూ అల్లుకోవాలి. ఇలా ఒక సర్కిల్ వచ్చేంత వరకు ఇలా చుట్టుకోండి. ఒక చిన్న సర్కిల్ షేప్ వచ్చేంత దాకా ఈ క్లాత్తో ఇలాగే చుట్టేసుకుంటూ రండి. ఒక చిన్న సర్కిల్ ఫామ్ అవ్వాలి. చూడండి, నేను కొన్ని క్లాత్లు అయితే ముందే ఇలా జాయింట్ చేసుకున్నానండి. మనం తీసుకున్న దాంట్లో నుంచి మరీ చిన్న చిన్న ముక్కలు వస్తే మాత్రం 1-2 క్లాత్లు కలిపి జాయింట్ వేసుకున్నాను. మీరు తీసుకున్న క్లాత్ని బట్టి మీకు చిన్న ముక్కల్లాగా వస్తే జాయింట్ వేసుకొని పెట్టుకోండి. 2 జాయింట్ చేసుకోండి క్లాత్లు. మరీ ఎక్కువగా జాయింట్ చేసుకుంటే కూడా మనకి అల్లుకునేటప్పుడు అంత ఎక్కువ పొడవు ఉంటే చుట్టేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది. మీకు వీలైనంత క్లాత్లు జాయింట్ చేసుకోండి. ఇలా ఒక రౌండ్ చుట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, మనం కిందికి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, అది ఇంకా మనం ముందు అల్లుకున్నది ఇట్లా హోల్ చూసుకోండి. ముందు అల్లుకున్న దాంట్లో నుంచి ఈ రెండింటి లోపల నుంచి తీస్తే మనకి ఈ క్లాత్ లాక్ అయిపోతుంది. అక్కడ చూడండి క్లియర్గా, మనం ముందు చుట్టుకున్న హోల్లో క్లాత్లో నుంచి ఈ మనం కిందికి పెట్టుకున్న క్లాత్ రెండింటిలో నుంచి తీయాలి. ఇక్కడ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ నుంచి ఇలా అల్లుకోవాలి. క్లియర్గా చూడండి, ఇక్కడ రెండింటి క్లాత్, డార్క్ కలర్ క్లాత్ ఇంకా మనం ఇలా లెగ్గిన్ క్లాత్ రెండింటిలో నుంచి ఇలా తీసుకుంటూ అల్లుకోవాలి. ఫస్ట్ రౌండ్ ఒక్కటి కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరికి లాక్కుంటూ ఇలా అల్లుకోండి. నెక్స్ట్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ క్లాత్ అయిపోవడానికి వచ్చినప్పుడు మనం క్లాత్ అయిపోయాక చివరన ఇంకో క్లాత్ని జాయిన్ చేసుకోవాలండి. సూదితో అయినా కుట్టుకోవచ్చు, మిషన్ మీద అయినా వేసుకోండి, లేదంటే జస్ట్ సింపుల్గా ఒక ముడి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ మనకి క్లాత్ అయిపోతుంది కదా, అయిపోయినాక ఇంకో క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే అయిపోతూ ఉంటే ఒక్కొక్క క్లాత్ని జాయిన్ చేసుకుంటూ అల్లుకోవాలి. ఇక్కడ మీకు వేరే కలర్ కావాలంటే మనం 3 కలర్స్ తీసుకున్నాం కదా, నేనైతే 3 డిఫరెంట్ కలర్స్ క్లాత్లు కట్ చేసుకున్నాను. వేరే కలర్ కావాలంటే ఆ క్లాత్ని ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు.
సింగిల్ కలర్తో చేసుకున్నారంటే ఇంకా అదే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అల్లుకోవడమే. నేను ఇక్కడ సేమ్ ఇదే కలర్ తీసుకున్నాను. మళ్ళీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు సూది దారంతో ఇలా కుట్టేసుకోండి. కుట్టు వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందులాగే అల్లుకోండి. ఇప్పుడు ఇక్కడికైతే మనకు ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయింది కదా. మన డార్క్ కలర్తోని ఒక రౌండ్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కలర్ చేంజ్ చేయాలంటే మనకి ఇంతకుముందు క్లాత్కి ఉన్న పిన్నిస్ తీసుకొని ఇంకో క్లాత్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అల్లుకుందాం అనుకుంటున్నాం కాబట్టి రిమైనింగ్ క్లాత్ని కిందికి పెట్టుకోవాలి. ఇంతసేపు లైట్ కలర్ క్లాత్ కిందికి పెట్టుకొని ఈ డార్క్ కలర్ దాంతో అల్లాం కదండి. ఇప్పుడు డార్క్ కలర్ క్లాత్ని కిందికి ఉంచుకొని ఈ లైట్ కలర్ దాంతో ఈ రెండు క్లాత్ల మధ్యలోంచి తీసుకుంటూ ఇలా అల్లుకోవాలి. నేను రెండు క్లాతులు వేరే తీసుకున్నాను కాబట్టి ఇలా ఒక రౌండ్ ఒక కలర్, ఇంకో రౌండ్ ఒక కలర్ వచ్చేలాగా అల్లుతున్నాను. మీరు సింగిల్ కలర్ తీసుకుంటే ఇదంతా మార్చడం ఏం లేదు. డైరెక్ట్గా మనం క్లాత్ అయిపోతుంటే జాయింట్ వేసుకుంటూ కంటిన్యూగా ఇలాగే అల్లేసుకోవడమే. కానీ నేను కలర్ చేంజ్ చేసుకున్నాను. ఇలా అల్లుకోండి. ఇలా పాత బట్టలు ఏ ఉన్నా కూడా పడేయకుండా మనం ఇంట్లోకి ఇలా ఈజీగా డోర్ మ్యాట్లు రెడీ చేసుకొని వేసుకోవచ్చండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియో అయినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను మనం తీసుకున్న మూడో కలర్ని అటాచ్ చేసుకున్నానండి. కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఈ కలర్ అయిపోయిన దానికల్లా క్లాత్ జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకొని ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్తో అల్లుతున్నాను. సేమ్ లైట్ కలర్ క్లాత్ని కిందికి పెట్టేసుకొని ఈ కలర్తో ఎల్లో కలర్ క్లాత్తో అల్లుతున్నాను. ఎల్లోది కిందికి ఉంచుకొని ఈ లైట్ కలర్ క్లాత్తో అయినా అల్లుకోవచ్చు. ఇదంతా మన ఇష్టం అండి. మనకి ఎలా కావాలంటే అలాగా ఇలా కంప్లీట్గా చుట్టుకుంటూ అల్లుకోండి. ఇక్కడ కొంచెం సైజ్ ఎక్కువ అవుతుంటా ఉంటే ఒక్కో దాంట్లో నుంచి 2 సార్లు తీయాలండి. క్లాత్ గ్యాప్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ కలర్ చేంజ్ చేశాను. ఎల్లో క్లాత్ని కిందికి పెట్టేసుకొని లైట్ కలర్ వైట్ కలర్ క్లాత్తో ఇలా చుట్టూ అల్లుతున్నాను. చూడండి మన ఫైనల్కి వచ్చేసింది. ఎల్లో కలర్ క్లాత్ అయిపోయాక మళ్ళీ నేను ఇంతకుముందు ఫస్ట్ తీసుకున్న కలర్తోని ఇదంతా కంటిన్యూ చేశాను. చూడండి మన కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది కదా. మనం ఒకేసారి ఇలా ఎక్కువ క్లాత్ తీసుకుంటే చిక్కు పడిపోతుందండి. అందుకనే తక్కువ క్లాత్ తీసుకుంటూ ఇలా చుట్టుకోండి. అయిపోయిన కొలది మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలంతే. ఒకటేసారి పెట్టుకుంటే మళ్ళీ అదంతా చిక్కు అయిపోతుంది, మనకు లేట్ అయిపోతుంది. చూడండి ఈ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకొని లోపలికి బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇక్కడ ఒక కుట్టు అయితే వేసుకున్నాను సూది దారంతో. మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా ఇలా కంప్లీట్గా సేమ్ ఇదే ప్రాసెస్లో చుట్టుకుంటూ అల్లుకుంటే మంచి డోర్ మ్యాట్ రెడీ అయిపోతుంది. ఇంకా క్లాత్ని కూడా కట్ చేసి సేమ్ అలాగే జాయిన్ చేస్తూ కుట్టు వేసుకున్నాను. సింపుల్గా అయిపోతుందండి. కాస్త టైం పడుతుంది కానీ పెద్ద కష్టమేం కాదు. క్లాత్ ముక్కలన్నీ కట్ చేసుకొని కొంచెం టైం తీసుకొని కూర్చున్నామంటే మనకి డోర్ మ్యాట్ ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఫైనల్గా మన డోర్ మ్యాట్ అయితే ఎంత బాగుందో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.